అంటే బాబు చూడండి మేడం, ఇగో ఈ పరిస్థితి చూడండి, నిలబడలేడు, అసలు మాట్లాడలేడు, ఏం లేదు, అసలు ఏం లేదు. మా పరిస్థితి ఇట్లున్నది, కాళ్ళ మీద పడుతుంటే కూడా మమ్మల్ని దొబ్బేస్తున్నారు మేడం, మమ్మల్ని దొబ్బేసి మా ఇండ్లు గులగొట్టిరు. ఇప్పుడు మాకు బతకనిక నీడ కూడా ఉండకుండా చేసారు. ఈ ప్రభుత్వం మాకు ఏమి న్యాయం చేస్తుంది మేడం? ఆడపిల్లల పట్ల మేము మాకు పండగ పూట మేము పెద్దలకి ఎక్కించుకున్నది, అదే పెద్ద పండగనే మాకు పండగ లేకుండా బతుకున్న వాళ్ళకి పిండ కూడా పెట్టిన పని చేసింది. ఈ ప్రభుత్వం మాకు అలాంటి పని చేసింది మేడం. అస్సలు న్యాయం లేదు మేడం. మీ పిల్లగాన్ని చూడండి మేడం, మా కళ్ళల్లో నీరు వస్తున్నా కూడా వాళ్ళు కనికరిస్తలేదు. మా కళ్ళల్లో నీళ్ళు చూసి వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతున్నారు మేడం. మా బాధలు కూడా మీరు అర్థం చేసుకోవాలి మేడం. వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని ఓదారుస్తున్నారు, కానీ ఈ ప్రభుత్వం మాత్రం మా కళ్ళల్లో నీళ్ళు చూస్తున్నది మేడం. మేము పేదలం మేడం, కనీసం మేము ఉన్నోళ్ళు అంటే ఏమన్నా అనుకోవచ్చు, గరీబులను కూడా చూస్తలేరు కదా మేడం. ఉన్నోనికి రాజ్యం ఉన్నది మేడం, లేనోనికి లేదు మేడం. గరీబులకి బతకనికి నీడ లేదు మేడం. ఇది మాత్రం వాస్తవం మేడం. ఎందుకంటే గరీబుడు మాట్లాడలేడు, ఇటువంటి కొంపలు కూల్చేస్తే వాళ్ళు మాట్లాడలేరు. ఉన్నోడంటే ఎదురు మాట్లాడతాడు, కోట్లల్లో తిరుగుతాడు. మేము అవన్నీ తిరగలేము కదా మేడం, అవన్నీ తిరగలేము కాబట్టి మా మీద ప్రతాపం చూపిస్తున్నారు మేడం. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఎట్లుంది? లేదు మేడం, ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మేము వచ్చినప్పటి నుంచి మహిళలకి 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము, అది లేదు మేడం. మాకు అవన్నీ ఏం చేయకుండా నష్టం లేదు, కానీ మాకు ఇప్పటి వరకు ఏం తింటున్నాం మేడం? ఏం తింటలేము. మేము అదే మేము చేసుకున్న కష్టం. మేము కష్టానికి పోతే మాకు కూలి వస్తుంది, లేకపోతే లేదు మేడం. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్ల మీద నిన్న గులగొట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు పోగానే వానలు పడ్డాయి, సామాన్లు మొత్తం బయటనే. ఏమి తీసుకోలేదు, ఇంట్లో తీసుకొని ఇస్తలేరు మేడం, తీసుకొని ఇవ్వకుండానే మమ్మల్ని బయటకు దొబ్బిర్రు, గులగొట్టిరు నిన్న. అదే జరిగింది. అసలు ఇప్పుడు వండ పెట్టినాం పిల్లలు. మా బస్సు వాళ్ళు మేమేమో సహకరించుకుంటాం తప్ప వాళ్ళు వచ్చి మమ్మల్ని చూసిరా మేడం? పిల్లలు ఎండకి ఇప్పుడు పొద్దుగాల నుంచే తిరుగుతున్నాం, ఇప్పటి వరకు కూడా లేదు పిల్లలకి. ఇప్పుడు కట్టల మీద ఇప్పుడు వండుకున్నాం మేడం. మా బస్సు వాళ్ళు మేమేమే ఒకరికొకరు సాయం చేసుకున్నాం తప్ప మాకు ఎక్కడి నుండి ఎవరు సాయం చేసిరు మేడం? ఎవ్వరు ఇప్పటి వరకు రాలేదు, మాకేం చూడలేరు. అది మేడం, మాకు గవర్నమెంట్ నుండి ఏదన్నా మాకు సాయం చేస్తే బాగుంటుంది. సాయం చేస్తుంది అనుకుంటున్నారా? ఇల్లు కూల్చలేదు మేడం, ఇప్పుడు ఇల్లు కూల్చేసి మమ్మల్ని రోడ్డుకి వేసి ఇంకేం సాయం చేస్తాం మేడం? మా ఇల్లు మాకు కావాలి, మా నీడ మాకు గట్టిస్తే మంచిది. మళ్ళీ ఒకవైపు రేవంత్ రెడ్డి మిమ్మల్ని అందరినీ కోటీశ్వరులను చేస్తా అంటుంది కదా, మరి ఇప్పుడు చేసేసింది కదా మేడం. మమ్మల్ని కోటీశ్వరులు కాస్త మాకు బిచ్చామి అడుకున్నట్టు చేసింది. ఇంకేం కోటీశ్వరులు? మాకు ఉన్న కొంపనే మాకు సంతోషం మేడం. మాకున్న 60 గజాలే కానీ మాకున్న నీడ చాలు మేడం. మా ఉన్న కొంప కూల్చేసి మమ్మల్ని ఏం కోటీశ్వరుని చేస్తాను మేడం? ఇంకా లాభం లేదు. మాకు ఉన్న కొంప కట్టిస్తేనే మాకు న్యాయం చేసినట్టు. మాకు అవన్నీ 6 గ్యారెంట్లు అన్నారు, ఏ గ్యారెంటీ మాకు వర్తిస్తుంది మేడం? మేము గరీబ్ వాళ్ళం, ఇళ్ళకి వెళ్ళి మేము కష్టం చేసుకుంటే మాకు కడుపుకి వస్తే లేకపోతే లేదు. ఏడుకెళ్ళి వస్తున్నది మాకు, ఏడుకెళ్ళి వస్తలేదు. మాకు నైట్ నుంచి ఎక్కడ పడుకున్నారు? నైట్ నుంచి చిన్న పిల్లల్ని వేసుకొని బయటనే వానకు కూడా తడిచినాం మేడం, వానకు కూడా తడిచినాం. ఇంతమంది ఇల్లు గులగొట్టినాక ఎక్కడ పోయి ఉంటాం మేడం? ఎక్కడ పోయి ఉంటాం? వానలనే తడిచినాం, కరెంటు కూడా లేదు, నీళ్లు లేవు. నీళ్ళకి అల్లాడినాం, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆడుకొని నీళ్ళు తాగినాం.